హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. మరి ఆ ఫలితాలను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరి కట్ ఆఫ్ మార్కులు కేటగిరీ వైజ్ ఎంత ఇచ్చారనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలు అయితే రిలీజ్ చేశారు. ఇవాళ అనగా మార్చి 3వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆఫ్ రిజల్ట్ అనేసి మనకు రిలీజ్ చేశారు. సో మరి ఈ ఎగ్జాము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 2/12/2024 టు 13/12/2024 వరకు జరిగింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 13 వరకు జరిగినటువంటి ఈ యొక్క ఎస్ఐ పరీక్షల యొక్క ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది. సో మరి ఈ సిబిటి ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ ఉంటుందండి. సో నెక్స్ట్ స్టేజ్ అంటే ఇక్కడ మనకు సిబిటి 1 సిబిటి 2 అయితే ఏం కాదు, డైరెక్ట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది సింగిల్ ఎగ్జామే, బట్ అయితే ఇక్కడ ఎస్ఐ ఎగ్జామ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి కంపల్సరీ ఈ పిఈటి ఆర్ పిఎంటి టెస్ట్ ఉంటుంది. మరి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ యొక్క పిఎంటి టెస్ట్ అనేది ఆర్ పిఈటి టెస్ట్ అనేది నిర్వహిస్తారు. మరి వాళ్ళకి డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద డేట్ ఆఫ్ పిఈటి ఆర్ పిఎంటి టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షాల్ బి అడ్వైజ్డ్ త్రూ వెబ్సైట్, ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ వాటికి ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ వెబ్సైట్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపిస్తారనేసి తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి పిఈటి పిఎంటి క్వాలిఫై అయిన వాళ్ళకి. అంటే ఫైనల్ స్టేజ్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్. మరి రిజల్ట్స్ని ఇక్కడ ఇచ్చారండి. కంబైన్డ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ టు అపియర్ ఫర్ పిఈటి ఆర్ పిఎంటి టెస్ట్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఆర్పిఎఫ్ ఎస్ఐని. సో వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ ఇచ్చారు. సో ఆ రోల్ నెంబర్స్ మీ యొక్క రోల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకుంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మార్క్స్ చెక్ చేసుకోవడం అయితే లేదు. జస్ట్ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క రోల్ నెంబర్స్ ఉన్నాయి. మరి వీటిని దాదాపు 15 పేజీలు ఉంది. సో మీ యొక్క రోల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలాగా. సో కంట్రోల్ F అని కానీ లేకుంటే మొబైల్ అయితే సెర్చ్ అని కానీ ఇచ్చేసి సెర్చ్లో మీ యొక్క రోల్ నెంబర్ని ఇలాగా సెర్చ్ చేసుకునేసి చెక్ చేసుకుంటే మీ యొక్క నెంబర్ అనేది హైలైట్ అవుతుంది, ఇలా చూపిస్తుంది. సో ఇలాగా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క రోల్ నెంబర్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా ఈవెంట్స్ అంట మనమైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ పిఎంటి టెస్ట్ అనేది నిర్వహిస్తారండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్తో తెలియజేయండి. సో మరి అదేవిధంగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి కట్ ఆఫ్ ఎంత ఉందనేది కూడా చూద్దాం. సో మరి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసినట్టయితే, సో ముందుగా అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ వచ్చేసి మేల్ 75.96, ఫీమేల్ కట్ ఆఫ్ 69.18. ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ అండి. సో ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్ మార్క్ ఇది. సో నార్మలైజేషన్ అనేది 100కి చేస్తారు. ఆ 100కి నార్మలైజేషన్ తర్వాత ఈ కట్ ఆఫ్ మార్కులు. ఎస్సీ కట్ ఆఫ్ మేల్ 68.9, ఫీమేల్ 65.7, ఎస్టీ కట్ ఆఫ్ 67.27 మేలు, ఫీమేల్ 62.43. అలానే ఓబీసీ కట్ ఆఫ్ మేల్ 73.7, ఫీమేల్ 70.94, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మేల్ 72.7, ఫీమేల్ 71.1, ఎక్స్ సర్వీస్ మెన్ కట్ ఆఫ్ 53.88 అండి. ఇది కేటగిరీ వైజ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ 2025 రిజల్ట్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్. సో మరి క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈవెంట్స్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క రిజల్ట్ పీడిఎఫ్ లింక్ ఉంది. ఆ లింక్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.